ఈ టైంలో రెడీ అవుతున్నావు? ఎక్కడికి దిలు? కొన్ని లక్షలు సంపాదించడానికి బావా. ఈ టైంలో ఇలా రెడీ అయ్యి అలా మాట్లాడడం ఏం బాలేదు దిల్లు. సీరియల్ షూటింగ్ క్యారెక్టర్ కి ఫోటోలు పంపించమన్నారు, పంపించాను. ఇప్పుడు ఫోన్ వస్తుంది, అర్థమైందా? ఒకవేళ సెలెక్ట్ అయితే ఎంత ఇస్తారంట? రోజుకి 10,000, 9 దాటితే ఎక్స్ట్రా. ఒక పూట భోజనం, 2 పూటలు టిఫిన్, ఫ్రూట్స్, మిల్క్, ఎగ్స్, కారు, పెట్రోల్, అసిస్టెంట్, అడిగి బత్తా. నీకు అసిస్టెంట్ లేడుగా? వాడు వచ్చేంత వరకు నువ్వు ఉన్నావుగా. ఓకే దిల్లు. మా బావ గంగారు. షూటింగ్ వాళ్ళ ఫోన్ బావా. హలో మేనేజర్ శ్రీనివాస్ గారు, చెప్పండి. ఓకే. డైరెక్టర్ ఎవరు? హరిచరణా? మనిషి ఎలాంటోడు? ఏ ఫీలింగ్స్ అర్థం కావా? పర్లేదులే. ఇంతకీ కెమెరామెన్ ఎవరు? సత్యనారాయణ. ఆయన లైటింగ్ తప్ప ఇంకేం పట్టించుకోడంట కదా. ఓకే ఓకే. మరి రైటర్ ఎవరు? కొలికపోడా? లొకేషన్ కి ఆయన రాడంట కదా ఎక్కువగా, కొంచెం కష్టమే కదా అలాగైతే. ఇంతకీ హీరోయిన్ గా నా క్యారెక్టర్ ఏంటి? ఏంటి? నేను హీరోయిన్ కాదా? హీరోయిన్ మదర్ క్యారెక్టరా? నేను క్యారెక్టర్ చేయనండి. చూస్తుంటా. ఇప్పుడు ఇంతకంటే గొప్పగా రిచ్గా ప్లాన్ ఆలోచిస్తా. ఆ రోజులు పోయేలేదు దిల్లు. మనకి డబ్బుతో పాటు బుర్రలు కూడా దొబ్బేసే. నో కామ్రేడ్, చూస్తూ ఉండు. ఉదయాన్నే నీకు మహత్తరమైన ఐడియా చెప్తా. సర్లే పడుకో. రేపు ఫుడ్ కి ఎలాగో ఆలోచించు, లక్షల తర్వాత. నీలంటోడే గులాబీని చూడకుండా ముళ్ళుని చూసేది. ముళ్ళుని కాదురా, దిల్లుని చూడరా. జరుగు. లైట్ ఎవడు ఆపుతాడు? నారాయణ చెప్తాడా? పాపా పాపా పాప మేడం బిజీగా ఉన్నారు బాబు సార్. మేము మీకు ఏ విధంగా సహాయపడగలమో చెప్పండి. మూసుకొని లోపలికి నడవండి. పాపా ఫోటోగ్రాఫర్ వచ్చాడు, నువ్వు రెడీనా? 1 minute. బాబా, రాత్రి నేను హీరోయిన్ కోసం ట్రై చేసిన విషయం తెలిసిపోయిందా ఏంటి? ఇప్పుడు ఫోటోలు దిగుతున్నారు. ఇంతకి వీళ్ళు ఫోటోలు దిగేది సీరియల్స్ కా సినిమాకా? తెలీదు. ఫోటోగ్రాఫర్ బ్రదర్, ఐఎమ్ రెడీ. కొంచెం జరగండి మేడం. మరి నేను? మీరు రండి. ఓకే, స్మైల్ ప్లీజ్. ఫోటోగ్రాఫర్ బ్రదర్, ఎనీ ప్రాబ్లం? హైట్ ప్రాబ్లం మేడం. ఈ పీటపై నుంచోండి బాబు సార్, అప్పుడు సరిపోతుంది హైట్. పాపా 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 బాబు, ఈ తింగర్ది నేను హైట్ తక్కువ ఉన్నానని ఇన్సల్ట్ చేస్తుంది. పాపా నేను హట్ అయ్యాను. ముందు ఈ స్టూల్ పైన స్టాండ్ చేయి. ఓకే ఓకే, రెడీ సార్. ఇప్పుడు ఫుల్ సైజ్ ఫోటోస్ అయితే ఎంత తమ్ముడు? 100కి 3. ఓకే, రెడీ సార్. మరి హాఫ్ సైజ్ ఫోటోస్ అయితే? ఏవైనా 100కి 3ేనండి. పాపా 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 బాబు, ఈ తింగర్ది ఇరిటేషన్ తెప్పిస్తుంది. పాపా ఏ యూజ్లెస్ విమెన్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మేం ఫోటోగ్రాఫ్ కి పోజ్ ఇవ్వాలి. అరే ఎందుకంటే కోపడతారు? సినిమాలో వేషానికైతే నాతో చెప్పండి. నాకు తెలిసిన ఏజెంట్ ఒకడు ఉన్నాడు. నా పేరు చెప్తే మిమ్మల్ని గుంపుల గోవిందల్లా తీసుకెళ్తాడు. రోజుకు 2 పూటలు టిఫిన్ పెట్టి, 1 పూట భోజనం పెట్టి 250 రూపాయలు ఇస్తాడు. అనవసరంగా ఫోటోలు ఎందుకు డబ్బులు పక్క? పాపా 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 బాబు, ఈ యూజ్లెస్ ఫిమేల్ మనల్ని జూనియర్ ఆర్టిస్ట్ గా పంపిస్తుందంట. పాపా ఏ ఇడియట్, హౌ డే యు మమ్మల్ని జూనియర్ ఆర్టిస్ట్ గా సెండ్ చేస్తావా? మేము డిసైడ్ చేస్తే డైరెక్ట్ గా హాలీవుడ్ ఫిల్మ్ లోనే యాక్ట్ చేస్తాం. యు నో, నీకు అక్కడ కార్డుందా? పాపా 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 సే తింగరి, నువ్వు అనుకుంటున్నట్టు ఇది సినిమా కోసం తీయించుకునే ఫొటోస్ కాదే. నీకు సినిమా చూపించడం కోసం తీసుకుంటున్న ఫోటో. నీకంత సీన్ లేదు. నందిని ఇక్కడ, పాప ఇక్కడ. నీకు ఎంత సీన్ నెసెసరీ అనేది మేము డిసైడ్ చేస్తాం. కమ్ బాబు, మనం ఫోటోగ్రాఫ్ కి అలాగే పాపా. సే తింగరి, మాతో పెట్టుకోకు. నువ్వుది సినిమా కాదు, సీరియల్ కాదు, మరెందుకు బావా? మనకి సినిమా చూపించడానికి అంటున్నారుగా, ముందు ఆ సంగతి ఆలోచించు. ముందు వీళ్ళు ఫోటోలు దిగని, ఆ తర్వాత రూమ్ లోకి వెళ్ళి ఆలోచిద్దాం. లొకేషన్ మారితే కాస్త ఆలోచనలు వస్తాయి. రెడీ, స్మైల్ సార్. ఏ మెంటల్, ఆలోచిస్తానని చెప్పి నిద్రపోతావే? నిద్రపోతున్న సింహాన్ని లేపు, పర్లేదు. కానీ ఆలోచిస్తున్న నందిని లేపకు. లేపితే రేయ్,
ఏ, దిల్లు. ఏ, చెప్పు వాళ్ళు దిల్లు. ఫోటోలు దిగారా చెప్పు చెప్తావా లేదా ఇలాగే మూట కట్టి రేపు చెత్తడికి వేయమంటావా చెప్పు ఏహే, నాకేం తెలుసు బాబాయ్ ఏంటి నువ్వు అంత చిరాగ్గా వేసి పెడితే బొంగైనా చెప్పను సర్లే చెప్పు. ఒకవేళ ఇక్కడ బాధలు పడలేక పాస్పోర్ట్ కి అప్లై చేసి ఆ తర్వాత అక్కడికి ఏయ్, వెళ్ళి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక ఆటో కాదు కదా, బస్సు కూడా ఛార్జీకి డబ్బులు లేవు. ఇంకా అమెరికా ఏం వెళ్తారు, కొంచెం వాడు. మరి ఏమై ఉంటుంది బావా ఫోన్ ఇవ్వు ఎందుకు? ఆ ఫోటో స్టూడియో వాడికి ఫోన్ చేసి అడుగుతా నా ఫోన్ లో 6 రూపాయల బ్యాలెన్స్ ఉంది. నా దాంట్లో అది కూడా లేదు ఇప్పుపే నెంబర్ ఎలా తెలుసు? ఇందాక పడిచిన బిల్లు నొక్కేసా మరి పని ఇంత ముందే చేయొచ్చుగా. ఇలా చేసుకుంటూ పోతే ఎపిసోడ్ కి 10 సీన్లు కాదు కదా 50 సీన్లు పడతాయి 230 ఎపిసోడ్స్ నుంచి చేస్తున్నాం ఈ మాత్రం అర్థం కాలేదా లెంత్ కావాలి కదా బావా హలో కిషన్ ఫోటో స్టూడియోనా నువ్వు నందిని సిస్టర్ వా? అవును తమ్ముడు భలే కనిపెట్టేసావే ఎలా తమ్ముడు బిల్లు నొక్కేసావంటగా. బాబు సార్ ఫోన్ చేసి ఆ త్రివేణి ఫోన్ చేసింది. త్రివేణి కాదు తింగరి తింగరి ఆ తింగరి ఫోన్ చేసింది. మేము ఎందుకు ఫోటోలు దిగామని చెప్పొద్దు అన్నాడు. ఉంటానక్క. ఎవరని కాక పెట్టే బే ఫోన్ బాబు సో చెప్తా రా బాబా ఏంటి బావా కొంప తీసేతన జనరల్ స్టోర్స్ పెడుతున్నారా నింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టు తినడానికి పైసా లేదు కానీ జనరల్ స్టోరా? మీ అమ్మ లోన్ ఇప్పించచ్చు కదమే అది నిజంలో ఏంటండి కొడతారు టచ్ చేస్తే మర్డర్ చేస్తాను గెట్ లాస్ ఫ్రమ్ హియర్ అబ్బో చాలా ఉంది ఇంతకీ బాబు సార్ పాప మేడం. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ డోంట్ డిస్టర్బ్ మీ రారా సుబ్బిగా రా, ఇదిగా ఇక్కడ పెట్టే. కేర్ఫుల్ గా పెట్టు సుబ్బి బ్రదర్ నేను వెళ్ళొస్తాను సార్. ఇప్పుడు కాదు, మళ్ళీ వచ్చే నెల ఇస్తా. అలాగే సార్. సుబ్బరయ్య నీ పేరు నందినియా? అవునరా నందినియే ఈ పెద్ద మనిషి ఏమైనా చెప్పాడా ఆ, నీ ఏందమ్మా తిట్లు? ఆడవాళ్ళు తిట్టే తిట్లేనా? ఆ తిట్లు నిన్ను కాదులే ఎల్లో పాప 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 బాబు నన్ను పచ్చి బూతులు తిట్టింది పాప. బాబు యా, ఏం లేదులే. డోంట్ సే లైక్ దట్ ఆ, సర్లే ఇదిగో 1 month కి సఫిషియెంట్ గా సరుకు తెచ్చా. దా బాబు గ్యాంగరా అబ్బో. బొంగేం కాదు కడుపు మాడితే బొళ్ళొంచి పని చేయడం కొత్త సినిమాల్లో దొంగతనం చేయడం పాత సినిమాల్లో పాప 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 అంటే ఏంటే తింగరి, ఇది నేను కొట్టుకొచ్చానంటావా? మరి కొనుక్కొచ్చావంటే నమ్మడానికి ఎర్రదవలెవరు లేరిక్కడ బాబు నన్ను థీఫ్ అంటుంది పాప. స్టూపిడ్ గర్ల్ కమ్ బాబు మనం లంచ్ ప్రిపేర్ చేద్దాం ఓకే, పదండి, పదండి. నేను అన్నవాడు కాదు, నీ హెల్ప్ మాకు నెసెసిటీ లేదు గెట్ లాస్ ఫ్రమ్ హియర్ కమ్ బాబు షూర్ పాప. మాతో పెట్టుకోకండి యూజ్లెస్ ఫెలోస్. పాప ఈ యూజ్లెస్ ఫెలోస్ లేనట్టున్నారు, త్వరగా రా పాప. యా బాబు కమింగ్ బాబా ఆ పాప బాబులు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నట్టున్నారు విన్నాం పదా పాపం బాబు మన దగ్గరికి ప్రొవిజన్స్ ఎలా వచ్చాయని ఆ యూస్లెస్ పీపుల్ బ్రెయిన్ బ్రేక్ చేసుకుంటూ అసలు వాళ్ళకి బుర్రుంటేనే కదా పాప ఆలోచించడానికి. బాబు అదే పాప, ఆ యూజ్లెస్ ఫెలోస్ కి బ్రెయిన్ లేదంటున్నాను. ఉంటే ఈ పాటికి గెస్ట్ చేసేవాళ్ళు కదా. యా బాబు యూర్ రైట్ పద పాప, మనం లంచ్ ప్రిపేర్ చేసుకుందాం. బాబు ఈ రైస్ అండ్ వెజిటబుల్స్ తో పాటు ఇంకేం తెచ్చావు ఆవకాయ తెచ్చా పాప, దాంతో పాటు నెయ్యి, అదే ఘీ కూడా తీసుకొచ్చా. వావ్ బాబు పద పాప, వీటిని మన కిచెన్ లో ఆ యూజ్లెస్ ఫెలోస్ కి తెలియకుండా దాచి మనం బయటికెళ్ళి కూల్ డ్రింక్స్ తెచ్చుకొని ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే బాబు పద పాప. ఇక్కడ దాచిపెట్టు, ఇక్కడ దాచిపెట్టు. పద పద. పాప
మనం ఇక్కడ దాచామని ఆ యూజ్లెస్ ఫెలోస్ కి అస్సలు తెలీదు. యా బాబు యూర్ రైట్ లెట్స్ గో. అవును మాకు అస్సలు తెలీదు. పాప కాసేపు వెయిట్ చేద్దాం. వై నువ్వే కదా కూల్ డ్రింక్ తెచ్చుకుందామన్నావు. లెట్స్ గో అండ్ గెట్ వాటికి డబ్బులు ఎక్కడున్నాయి బొంగు? మరి లోపల లంచ్ ప్రిపేర్ చేయనీయకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆ తింగర్ దాంతో వంట చేయించడానికి. బాబు అవును పాప, వాళ్లకు వినపడేలా చెప్పి సరుకులన్నీ అక్కడ పెట్టాం కదా. సో వాట్? సో వాటేంది నీ మొహం? ఇప్పుడు ఏం జరుగుతుందో ఫ్లాష్ కట్టేస్తాను, ఓసారి పైకి చూడు. ఓకే ఆ, రా బావా. బావా వాళ్ళ ప్లాన్ మనం వెళ్ళేదనుకుంటున్నారు బావా. వాళ్ళు వచ్చేలోకి మనమే వండుకొని తినేద్దాం. రా బావా కూర్చో. సే తింగరి, లేవండి, 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 లేవండి. సే మీ చేత వంట వండించడానికే మేము ఈ ప్లాన్ వేసామే. బాబు సార్ ఇవన్నీ మేము చేసుకున్నాం. యూజ్లెస్ ఫీమేల్ నువ్వు మా సర్వెంట్ వి, మేమే ఓనర్స్. వెళ్ళండి, 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 బాబు సార్. వెళ్ళండి. ఆ, పాప కూర్చో. పాప ఇమాజినేషన్ అయిపోయింది, ఇక ఒరిజినల్ లోకి వచ్చాయి. నా బాబు గ్యాంగరా. థ్యాంక్ యూ పాప. చూసావు పాప, నీ చేతికి మసి అంటకుండా, నీ చెయ్యి కాలకుండా, నీ కళ్ళు మండకుండా ఎలాంటి ప్లాన్ వేసానో. యా బాబు యూర్ రైట్. ఆ, నీకు అర్థమైందా బంగారం? వాళ్ళకి అర్థమైతే చాలు బాబు. అమ్మయ్యా, ఇక నుంచి ప్రతిదానికి బాబు అనకుండా ఇలాగే కంటిన్యూ అయిపో. ఓకే, ఇప్పటికే వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేస్తుంటారు, వాళ్ళు తినేలోపు మనం వెళ్ళాలి. పద. యా ఐమ్ హంగ్రీ. ఆ, ఇంకెంత పాప, ఓన్లీ 2 minutes లో మనం హ్యాపీగా భోజనం చేయొచ్చు. పద. ఆ. కూర్చో పాప. బాబు ఆ, ఎక్కడివి అక్కడే ఉన్నాయి, అంటే వంట చేయలేదన్నమాట. సే తింగరే, సే తింగరే, బయటికి రావే. నేను వచ్చాను కదా. ఆ, పాప ఒక్క నిమిషం ఆగు పాప. నాకు మాత్రం ఏం తెలుసు పాప, ఆ తింగరది మన ప్లాన్ ఇలా రివర్స్ చేస్తుందని. ఇప్పుడు తెలిసింది కదా. నీకు ఎగ్జాక్ట్లీ 5 minutes ఇస్తున్నాను. లంచ్ ప్రిపేర్ చేయి, నాకు చాలా హంగ్రీగా ఉంది. చీదినమ్మా జీవితం. సే తింగరి, అప్పుడు చెప్పినప్పుడు విన్నారు కదే, ఎందుకు చేయలేదే? ఇప్పుడు ఏం చేద్దాం? డిజైన్ వేసుకో బావా, అప్పటికి బాబు సార్ వంట పూర్తయిపోతుంది. ఓకే, డిజాల్వ్. పాపా రా పాప, భోజనం చేద్దాం, అన్ని రెడీ చేశా. కమాన్ కమాన్ కమాన్. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. పాప మేడం మీరు కూడా అక్కడికి వెళ్ళి కూర్చోండి. మేము కూడా కూర్చోవాలి, నలుగురికి ప్లేస్ సరిపోవాలి కదా. సే తింగరి, ఏంటి పేద మీరే వంట చేసినట్టు ఓ కటింగ్లు ఇస్తున్నా? ఓ పక్క ఆకలి మంట, ఇంకో పక్క మీ మీద కడుపు మంట. అనవసరంగా మాతో పెట్టుకోవద్దు. బాబు సార్ ఏంటి అలా చూస్తారు? అసలు మా గురించి మీరు ఏమనుకుంటున్నారు? బేబీ ప్లీజ్ కమ్ హియర్ డార్లింగ్. ఏంటి ఫీమేల్ బోనస్ లంచ్ చేసేటప్పుడు సర్వెంట్స్ న్యూసెన్స్ చేయకూడదని తెలీదు? పాప మేడం, మేం సర్వెంట్స్ కాదు, మేం కూడా ఓనర్సే, అది ముందు గుర్తుపెట్టుకోండి. మీరు ఓనర్స్ ఏంట్రా? ఎప్పుడైనా అద్దంలో మీ మొహం చూసుకున్నారా? కోర్త మొహం పచ్చడైపోతున్నారు. మేము భోజనం చేయాలి, మీరు వెళ్ళండి. మీరు ఎలా ఫోన్ చేస్తారో మేము మేము చేస్తూ ఉంటాం, మీరు చూస్తూ ఉండండి. పాప 1 second బాబు, హ్యాండ్స్ వాష్ చేసుకుని వస్తాను. చూడు పాప. ఓ ఇప్పుడు ఏం చేద్దాం దిల్లు? ఒక పని చేద్దాం బాబా. అది ఎలా ఉంది? నువ్వు సూపర్ దిల్లు. పాపమ్మా కోసం అన్నం ఉంటే
బాబయ్య కొంచెం కూర కూడా పెట్టయ్యా. బాబు బెగ్గర్స్ పాప కరెక్ట్ గా తినే టైంకే వస్తారు. ఏయ్ ఇక్కడ తినడానికి మాకేలేదు, మీకేం పెడతాం? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అలా అనకు బాబయ్య, మాకింత ముద్ద పడితే మీకు పుణ్యం వస్తుంది బాబయ్య, ఆస్తి పెరుగుతుంది బాబయ్య. బాబు వాళ్ళకి రైసు కర్రీస్ వేస్తే మనకి ప్రాపర్టీ వస్తుందంట పాప. వాళ్ళ గురించి ఆలోచించమాక, నువ్వు తిని పాప. వాళ్ళంత మంచి ఆఫర్ ఇస్తుంటే మనం దాన్ని ఎందుకు యూజ్ చేసుకోకూడదు? కమాన్, ఈ ఫుడ్ కూడా వాళ్ళకి ఇచ్చేసి మనం ప్రాపర్టీ తెచ్చుకుందాం. పాప అడుక్కునే వాళ్ళు 1,00,000 చెప్తారు, అవన్నీ వింటే ఎలా? Shut up and do what I say. చీటినమ్మ జీవితం. Take it. పద. అమ్మగారు వచ్చేస్తున్నారు, జరుగు. బెగ్గర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇది తినేసి మమ్మల్ని బ్లెస్ చేయండి. తిన్న తర్వాత చేద్దాంలే అమ్మా, ఆకలి ఎత్తుంది. అమ్మా ఇది మాది, ఇచ్చేయండి. పాపా 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 ఈ భోజనం కంటే ఓకేదులు. మరి రాత్రికి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా పాప బాబులు మాకు తిండి పెట్టరు. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం బావా, వందు తిను. ఏమందులు రాయిచ్చింది బావా, చూసుకుని తిను. అబ్బో నీకేమింది బావా? నాకు కూడా రాయి వచ్చిందిలో. ఏందులు ట్యూషన్ వచ్చిందో? కాదు బావా, ఐడియా వచ్చింది. ఇది అదే. అదే అంటే చెప్తారా? అది ఏమంటావు? ఇప్పుడే వెళ్తా. పాప ఈ గంజి తాగు, కాస్త నీరసం తగ్గుతుంది. థ్యాంక్ యూ బాబు. రారా బాబు రా. అక్కడ ఇక్కడ 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 అక్కడ కళ్ళు తప్పయా? ఇదేమన్నా డస్ట్బిన్ అనుకుంటున్నావా చెత్త వేయడానికి? యూస్లెస్ ఫీమేల్, ఫస్ట్ క్లీన్ చేయి, లేకపోతే అక్కకి ఫోన్ చేసి చెప్తాను. మీరు ఫోన్ చేసి చెప్పినా భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అయినా ఇది మా ఇల్లు, మా ఇష్టం. మీరెవరండి అడగడానికి? ఏంట్రా గిరిగా నోర్లేస్తుంది? ఇంటికి ఒరిజినల్ ఓనర్స్ మేమేరా? మరి మేము సర్వెంట్, దట్స్ ఆల్. హలో మేడం, మేమే ఓనర్స్ అని చెప్పడానికి మా దగ్గర కీ ఉంది, కావాలంటే చూడండి. బొంగులోకి మీ దగ్గరే కాదు, మా దగ్గర కూడా ఉంది, కావాలంటే చూడండి. ఏది చూపించండి, ఏది? సమాధానం చెప్పకుండా అలా గంజి నమ్ముతారే. బాబు, గో అండ్ గెట్ దట్. ఓకే పాపా. సే థింగరే, ఇదిగో చూడండి రేషన్ కార్డ్. ఇవాళే వచ్చింది, ఈ ఇంటి అడ్రస్ మీదే వచ్చింది. నా బాబు గంగరా. ఏ యూజ్లెస్ ఫీమేల్, ఇప్పుడేం చెప్తావు? మేము మీ సర్వెంట్స్ అని ఒప్పుకుంటున్నాం పాప మేడం. బాబు సార్, ఈ కీ కూడా మీరే తీసుకోండి. బాబా, ఇప్పుడే వస్తా. బాబా, నువ్వు చీపురు తోడు, నేను ఫ్లోర్ తోడుస్తా. అది ఇలాగే కంటిన్యూ అయిపోండి. చూసావా పాప, మనమే ఇంటి ఓనర్స్ అని చెప్పడానికి ఈ ఒక్క ప్రూఫ్ చాలు. ఇక మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఎక్స్క్యూజ్ మీ. yes ప్లీజ్. బాబా వచ్చినట్టు. ఎవరండి మీరు? చెప్తా, ఈ ఇంటి ఓనర్ని పిలవండి. మేమే ఓనర్స్, పాపా బాబు.
ఓ మీ డౌట్ నాకు అర్థమైంది. మేమే ఓనర్స్ అనడానికి ఈ ప్రూఫ్ చాలనుకుంటారు. మీరెన్నిసార్లు చూసినా ఇందులో ఉన్నది మేమే, ఈ ఇంటి ఓనర్స్ మేమే. మరి ఇతనెవరు? నేను చెప్తానండి. జరగా. వీళ్ళే ఇంటికి అసలైన ఓనర్స్. బాబు పాప ఈ తింగరిది మనల్ని ఓనర్స్ కాదుంటుంది పాప. సే తింగరి నిన్ను Shut up. బోగస్ రేషన్ కార్డు పెట్టుకున్నందుకు పదండి పోలీస్ స్టేషన్ కి. ఇంతకీ తమరెవరు సార్? బోగస్ రేషన్ కార్డులు ఏర్పారడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. పదండి పోలీస్ స్టేషన్ కి. 1 minute బోగస్ బ్రదర్, మా అక్క మీతో మాట్లాడుతుంది. హలో అక్క, యాక్చువల్లీ ఏమైందంటే అది అక్క జరిగింది. ఒకసారి ఆఫీసర్ కి ఫోన్ ఇవ్వు. ఓకే అక్క, బోగస్ బ్రదర్ మా అక్క మాట్లాడుతుంది. హలో చెప్పండి. మేడం, అలాగే మేడం. మీరంతలా చెప్పాలా? ఓకే మేడం. నందిని మేడం తనకు ఆస్తి ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేశారు. అందుకే ఆవిడ మాట మీద మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. ఈ కార్డుని క్యాన్సిల్ చేస్తాను. ఎలా ఉంది బాబు సార్ మా దెబ్బ? అంటే ఇదంతా నీ పనా? ఎంత పని చేసావే, నోటి కాడ కూడు లాగేసావు కదే. బాబు నో ట్రాన్స్లేషన్ పాప, ఓన్లీ బెగ్గింగ్. అందుకే చేసా. మీరేమో రేషన్ బియ్యం తెచ్చుకొని తింటుంటే మేము అడుగు తినాలా? నో ఛాన్స్. ఏం చేసినా మన నలుగురం కలిసి చేయాల్సిందే. ఒకటి సరేనండి, రెండోసారానండి. అమ్మా ఇప్పుడు కలిసి అందాం. అమ్మా.